హాయ్ అండి, ఈరోజు కట్టె చేపల పులుసు వండుతున్నాను చూడండి. ఈ కట్టు పరిగలండి శుభ్రంగా చేసి ఉప్పు వేసి పెట్టానండి. కారం వేసి ఉప్పు కారం వేసానండి. చూడండి, ఉప్పును కారం కలిపేసానండి. కూడా వేస్తున్నానండి. ఇక్కడ రెండండి ఉల్లిపాయలు, రెండండి ఈ నూరతానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. ఇది చింతపండు నానబెట్టుకున్నానండి. ఇంత చింతపండు నానబెట్టానండి. ఆ చేపకు సరిపడా చింతపండు అండి. అందులో వేయటం కరివేపాకు అండి, కొత్తిమీర అండి. బెండకాయలు వేస్తే చాలా రుచిగా ఉంటుందండి. బెండకాయలు వేయాలండి. ఏమో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలండి. కూరకు కావాల్సిన పదార్థాలండి. నూనె పక్కన చూసుకోమని మీరు నూనె బాగా మరిగాక కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. ముందుగా పచ్చిమిరకాయలు వేస్తున్నానండి. పచ్చివాసన రాకుండా ఉంటుందని నేను పచ్చిమిరకాయలు వేస్తున్నానండి. ఉల్లిపాయలు రెండండి, 2 టమాటాలు, అల్లం, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర కలిపి నూరేనండి. ఇవన్నీ నూనెలో మగ్గాలండి, బాగా మగ్గాలండి. కట్టిపరుగుల పులుసు అదిరిపోద్ది అనమాట అండి. ఆ చేపలు వల్ల కొడతారండి. వలేసి వల్ల కొడతారు చేపలండి. ఈ బాగా మగ్గాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను చూడండి. అది కూడా బాగా మగ్గాలండి. ఏ చేప ఆ చేప పెట్టి చక్కగా అలాగే ఉడుకుద్దండి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుంటున్నాను చూడండి. సరిపడా పోస్తున్నానండి. చూడండి, చింతపండు పులుసు పోసానండి. మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను. సగం చేపల కూర ఉడికిందని ఇప్పుడు బెండకాయ ముక్కలు వేస్తున్నానండి. మూత పెట్టేస్తున్నాను. చూడండి, దింపి ముందు కొత్తిమీర, పుదీనా వేస్తున్నానండి. కూర రెడీ అయిపోయిందండి. కూర రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.